ప్రతి మనిషిలోనూ ఒక గాయకుడు ఉంటాడు. మరి కొంతమంది బాత్రూమ్ సింగర్స్గా మిగిలిపోతే మిగిలిన కొంతమంది కాస్త కొంచెం భగవంతుడి కటాక్ష కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ప్లేబ్యాక్ సింగింగ్లో ఛాన్సులు రావడం, కొంచెం పేరు రావడం అలా జరుగుతుందన్నమాట. తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని మహావ్యక్తి, సంగీత శక్తి, కీర్తిశేషులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు. సంగీతానికి పుట్టినిల్లు విజయనగరం జిల్లా శివరామపురంలో 1922 అక్టోబర్ 11న జన్మించారు ఈ సంగీత జ్ఞాని. హార్మోనియంపై సంగీతాన్ని పలికించటం, పాటలు పాడటం, వెండితెరపై తన నటనతో ఆకట్టుకోవడం, అన్నింటా తాను ఉన్నానని నిరూపించుకున్న మహనీయుడు సాలూరి రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారి తండ్రి సన్యాసిరావు మృదంగం విద్వాంసుడిగా అందరికీ సుపరిచితులు. సంగీత నేపథ్య కుటుంబం కావడంతో రాజేశ్వరరావు గారు చిన్నతనం నుండే తనలోని ప్రతిభకు పదును పెట్టి సంగీత దర్శకుడిగా చిత్రసీమలో చెరిగిపోని ముద్ర వేశారు. 1935లో వచ్చిన శ్రీకృష్ణలీలలు చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసి 1939లో విడుదలైన జయప్రద చిత్రంతో సంగీత దర్శకునిగా జయప్రదమైన కెరీర్ ని ప్రారంభించారు. మల్లీశ్వరి, మిస్సమ్మ ఇంకా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాల సంగీతం ఆయన సృష్టి. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. 1939లో మొదలైన ఈ సంగీత ప్రవాహం 1986లో విడుదలైన తాండ్ర పాపారాయుడు వరకు కొనసాగింది. తన వారసులని కూడా సంగీతానికి కానుకగా అందించారు రాజేశ్వరరావు గారు. సంగీతంలో పుట్టి సంగీతానికే తన జీవితాన్ని అంకితం చేసిన సాలూరి రాజేశ్వరరావు గారికి 1979లో కళా ప్రపూర్ణ, 1992 రఘుపతి వెంకయ్య అవార్డులు వారిని వరించాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా సేవలు అందించే అవకాశము వీరికి దక్కింది. సంగీతమే శ్వాసగా, సంగీతమే ఆశయంగా జీవించిన సాలూరి వారి వంశం నుండి మరో వర్ధమాన సంగీత దర్శకుడు, కోటి గారి తనయుడు సాలూరి రోషన్ అరంగేట్రానికి తాతగారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ఆశిస్తూ ఇలా తాతగారిలో ప్రతిభ, తండ్రి గారిలో ఉన్న వినూత్న శైలి ఈ రెండింటినీ మేళవించి సంగీత ప్రపంచంలో సరికొత్త అధ్యాయం సృష్టించడానికి వస్తున్న వర్ధమాన సంగీత దర్శకుడు రోషన్ కి తెలుగు చిత్రసీమ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఆణిముత్యాలు అంటే మా ఈ తరం సింగర్స్ అందరికీ డెఫినెట్లీ లైబ్రరీస్ అవన్నీ. సో మరి ఆయన కుమారుడు ఇక్కడ కూర్చున్నారు సాలూరి కోటి గారు. ఆయన మెగాస్టార్ గారికి సంగీతం చేసి మెగా మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకొని, అలాగే విక్టరీ వెంకటేష్ గారితోటి విక్టరీ అనే పేరుని షేర్ చేసుకొని, ఇంకా అలా ఎంతమందో హీరోస్కి సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఇవ్వటమే కాకుండా ఆయన పాటల్లో పెట్టిన పదాలనే ఇప్పుడు మెగాస్టార్ లేదా సుప్రీం హీరో అనొకప్పుడు యాక్చువల్లీ. సో అలాంటి పదాలను క్రియేట్ చేసిన వండర్ఫుల్ కంపోజర్ కోటి గారు. కోటి స్వరాలకి కోట్లాది మంది ప్రేక్షకులకి సంగీతంతో చేరువైన సంగీత దర్శకులు. సాలూరి రాజేశ్వరరావు గారి వారసులుగా కెరీర్ ఆరంభించి తనదైన శైలితో రిథమ్ గిటారిస్ట్గా యావత్ భారతదేశాన్ని ఆకర్షించిన సంగీత దర్శకుడు కోటి. సంచలన సంగీత దర్శకులు చక్రవర్తి గారి ప్రియ శిష్యుడిగా చిత్రసీమలో తన సహచరుడు రాజ్తో కలిసి 1983లో ప్రణయగర్జన చిత్రంతో కెరీర్ ప్రారంభించారు కోటి. యముడికి మొగుడు చిత్రంతో ట్రెండ్ ని క్రియేట్ చేసిన ఘనత రాజ్ కోటిలదే. ఆర్డి బర్మన్ లాంటి మ్యూజిక్ లెజెండ్ దగ్గర గిటారిస్ట్ గా ప్రశంసలు అందుకున్న సంగీత దర్శకులు కోటి. 40 రూపాయల సంపాదనతో కెరీర్ ప్రారంభించి ఈరోజు 40 విధాల అందరికీ చేరువైన సంగీత దర్శకులుగా భావి తరాలకు మహాగురుగా సంగీతంలోని సేవలు అందిస్తున్నారు కోటి.
భారతదేశం గర్వించదగిన సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ, మ్యూజిక్ ని మంత్రంగా మార్చిన దేవిశ్రీ ప్రసాద్, వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్, కొత్త వరువడిని ఎంచుకున్న హ్యారీస్ జయరాజ్, వీళ్లంతా కోటిగారి శిష్యులు అని చెప్పడానికి ఎంతో గర్విస్తూ ఇలా అదే కోవలో తన వారసుడి భవిష్యత్ తరాలకు తన మార్క్ సంగీతం అందించడానికి వస్తున్నాడు మన రోషన్. థర్డ్ జనరేషన్ని రిప్రజెంట్ చేస్తూ ఇంకొక అద్భుతమైన కంపోజర్ అండి. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద వెరీ డైనమిక్ రోషన్ సాలూరు. గాయకుడు అనే చిత్రం మన రోషన్ ఫస్ట్ మూవీ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ మూవీ ఆడియో విడుదల ఈరోజు జరగబోతోంది. అండ్ రోషన్ని బ్లెస్ చేస్తూ ఇంత అద్భుతమైన లెజెండరీ పీపుల్ ఇక్కడ ముందర ఉన్నారు. నిజంగా ఐ థింక్ రోషన్ దిస్ విల్ బీ యువర్ బిగ్గెస్ట్ డే అనుకుంటా డెఫినెట్లీ. అండ్ అలాగే ఇంతమంది లెజెండ్స్ని ఒక వేదిక పైన తీసుకుని రావడం అంటే అది ఆషామాషి పని కాదండి. నిజంగానే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ కోటి సార్. గాయకుడు టైటిల్ గురించి నేనేం చెప్పను. ఆ తర్వాత నన్ను మళ్ళీ పిలవరు కదా మాట్లాడాను కాబట్టి ఇప్పుడే మాట్లాడేస్తే బెటర్ మనం. చలో కాదు అలాంటిది ఏదైనా ఫంక్షన్ ఉందేమో నాకు తెలీదు. కాకపోతే ఇప్పుడే పిలిచారు కాబట్టి మాట్లాడేయడం మంచిది. నేను ముఖ్యంగా రావడానికి కారణం రాజేశ్వరరావు గారు. నాకు ఫస్ట్ ఆటోగ్రాఫ్ ఆయన దగ్గరే తీసుకున్నాను. నెల్లూరులో నేను ఒక 15 సంవత్సరాల కుర్రవాడుగా ఒక చిన్న ఆర్కెస్ట్రాతో పాడుతున్నప్పుడు ఆ సభకు ఆయన వచ్చి ఆటోగ్రాఫ్ నా దగ్గర ఉంది. ఒక పుస్తకంలో చాలా చక్కటి తెలుగులో ఆయన వారి అన్నగారు సాలూరు హనుమంతరావు గారు ఇద్దరు వచ్చారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, త్వరలోనే మీరు ప్రఖ్యాతిగాంచేటటువంటి నేపథ్య గాయకులు కావాలని ఆశీర్వాదాలు ఇస్తున్నాను అని సంతకం పెట్టారు. కొన్ని గొప్పవాళ్ళ దీవెనలు ఫలిస్తాయి. ఆ తర్వాత ఆ కుటుంబంలో నేను యాక్చువల్గా రామలింగేశ్వరరావు తర్వాత బహుశా పూర్ణచంద్రరావు నాకంటే పెద్దవాడో చిన్నవాడో తెలియదు, కానీ నేను వాళ్ళ అబ్బాయి లాంటి వాడిని. మా 2 కుటుంబాలు అలా పెనవేసుకుపోయాయి. గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక కుటుంబంలో ఒక మహానుభావుడికి 5 మంది పిల్లలు ఉంటే అందరూ మ్యూజిషియన్స్ కావడం అనేటటువంటి చాలా అరుదైన విషయం అండి. చాలా చాలా అరుదైన విశేషం అది. వాళ్ళ రంగాల్లో అందరూ కూడా పెద్ద ప్రఖ్యాతి పొందకపోయినా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అది చాలా గొప్ప విశేషం. అండ్ వీళ్ళందరితో పనిచేసే అవకాశం నాకు దొరికింది. రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి ఈ అబ్బాయి కూడా తర్వాత ఎప్పుడైనా పిలిస్తే నేను పాడే పాట ఉంటే పాడతానేమో నాకు తెలీదు. అది డెఫినెట్గా వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఆ పాట కూడా రికార్డ్ కోసం అన్న పాడాలి కదా, కనీసం కోరస్లో ఒక హా అనడానికన్నా వస్తే టైటిల్లో నా పేరు కూడా వస్తుందని. సో అలా మొదలైనటువంటి మా అనుబంధం. తర్వాత చక్రవర్తి నా నిజమైనటువంటి సోదరుడు. నా చిన్నతనంలోనే నా అన్నయ్యని పోగొట్టుకున్నాను. ఆ తర్వాత నిజంగా నాకు అన్నయ్య లాంటి వాడు. వాడి ఛత్రం నీడలో ఎంతమంది పిల్లలు పైకి వచ్చారో చెప్పడానికి వీల్లేదు. చాలా గొప్ప హృదయం వాడిది. మాట కరుగ్గా ఉండేది తప్ప ఏనాడు కూడా తనకు సంగీతం తెలిసిందని చెప్పలేదు. ఒకే మాట మాట్లాడేవాడు చాలా ఓపెన్గా. అతనికి వచ్చినంత జాతకం వేరే ఎవరికీ రాలేదు. అతి స్వల్ప కాలంలో 100 సినిమాలు చేసినవాడు. ఒకే రోజున 3 సెషన్స్ జరుగుతుండేది మ్యూజిక్. ఏవిఎం కాంపౌండ్లోనే థియేటర్లోనే వాడి గుప్పిట్లోనే ఉండేవన్నమాట. నా కోసం అని 6 to 9 కాల్ షీట్ ఒకటి పెట్టారు. అర్లీ మార్నింగ్ 6 o'clock to 9 o'clock బికాస్ ఐ వాజ్ నాట్ అవైలబుల్ టు హిమ్. అక్కడ కోటితోటి రాజుతోటి మొట్టమొదటి పరిచయం నాకు. రాజేశ్వరరావు గారి ఇంటికి వెళ్తున్నప్పుడు కోటి చాలా చిన్నవాడు, చాలా చాలా చిన్నవాడు. వాసు ఈయనకంటే కొంచెం పెద్దవాడు కాబట్టి వాడు నాకు ముందుగా ఫ్రెండ్ అయిపోయాడు. తర్వాత వీళ్ళందరూ ఫ్రెండ్ అయ్యారు. అక్కడి నుంచి పరిచయం. తర్వాత వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి రాజ్కోటి నా రికార్డింగ్ థియేటర్ నాకే దొరకకుండా వాళ్ళే గుత్తకు తీసేసుకొని కోదండపాణి ఆడియో ల్యాబొరేటరీస్ని వాళ్ళు అక్కడే ఉండి అక్కడే కుటుంబంలాగా చేసి కొన్ని సంవత్సరాలు అక్కడ ఎన్ని పాటలు చేశారో. ఆ పాటలు పాడుతున్న సందర్భంలో
ఈ ఇసై పొయల్ అనే ఏఆర్ రెహమాన్ తోటి పరిచయం అప్పుడు. తను కోటి దగ్గర చాలా సంవత్సరాలు కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాడు. ఎవ్రీ టైం మిగతా మ్యూజిషియన్స్ అందరు 7కి వస్తే రెహమాన్ అట్లీస్ట్ 8:30కి వచ్చేవాడు. యు నో ది రీజన్? ఈ యూస్ టు వర్క్ అంటిల్ 2 o'clock in the morning. ఆ రోజుల్లోనే జింగిల్స్ చేసేవాడు, కంపోజ్ చేసేవాడు. రాత్రంతా పనిచేసి మార్నింగ్ 2 గంటల వరకు తన కారు తనే తోలుకొని ఆ కారులోని ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని వచ్చిన తర్వాత 15 నిమిషాల్లో స్కోర్ షీట్ ఉంటే రెడీ అయిపోయేవాడు. అసలు మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా మాట్లాడు. ఇప్పుడు నేను అధిక ప్రసంగం ఎంత చేస్తున్నానో దానికి చాలా తక్కువగా మాట్లాడతాడు రెహమాన్. హీ స్పీక్స్ వెరీ లిటిల్. ఎప్పుడన్నా అతనితో రికార్డింగ్లో ఉన్నప్పుడే మేము ఎక్కువ మాట్లాడుకుంటాం. రీసెంట్లీ లాస్ట్ వీక్ ఓన్లీ ఐ వాజ్ సింగింగ్ ఎ సాంగ్ ఫర్ లింగా అండ్ చాలా చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి వాళ్ళు నాకు పరిచయం అయ్యారు ఈ ప్రయాణంలో, రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అలా అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఇవాళ కోటి ఫోన్ చేసి మా అబ్బాయి మ్యూజిక్ చేశారు, ఆడియో రిలీజ్ జరుగుతోందంటే ఎంత పనున్నా నేను వస్తాను. కారణం ఏంటంటే ఘంటసాల గారు ఎప్పుడు చెప్పేవారు, ఏ తల్లి నా జోలిలో మొట్టమొదటి కబళం పెట్టిందో ఆ కృతజ్ఞతను నేను ఏనాడు మర్చిపోలేదని. నాకు మొట్టమొదట భిక్ష పెట్టిన వాడు కోదండపాండి గారు అయితే వీళ్ళందరూ నన్ను పెంచినటువంటి మహానుభావులు, నాకు తండ్రి సమానులు అందరూ కూడా. రాజేశ్వరరావు గారు అనేటటువంటి ఒక మహామేధావితో పని చేయగలనని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇట్స్ వెరీ టఫ్ టు వర్క్ ఫర్ హిమ్, వెరీ వెరీ డిఫికల్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. రాజేశ్వరరావు గారు రికార్డింగ్ ఎల్లుండి అంటే ఈరోజే జ్వరం వచ్చేసేది మాకందరికి. నాకేంటి, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ బచ్చా అట్ ద టైం. సుశీల్ గారు, జానకి గారు కూడా రాజేశ్వర గారు రికార్డింగ్ అంటే ఘంటసాల మాస్టర్తో సహా ఆయన ఏం సంగతులు పెడతారో, ఎక్కడ చేస్తారో, ఏమిటి పెడతారో సార్ చాలా కష్టం. ఆయన ఏం మాట్లాడరు ఎవరితో కూడాను. సార్ నేను పాడినట్లేదంటున్నారు అంటారు, చాలా అంతే. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి జనరేషన్కి తెలియంది హీ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ సింగర్. ఘంటసాల గారికి కూడా మార్గదర్శకులు ఆయన పాడడంలో. ఆయన పాత రోజుల్లో ఆయన బెంగాల్లో ఉండి సైకిల్ గారి శిష్యరికం కొన్నాళ్ళు చేసి వచ్చిన తర్వాత ఆయన పాడినటువంటి లలిత గీతాలను మీరు వింటే ఐ ఛాలెంజ్, నోబడీ కెన్ సింగ్ లైక్ దట్ ఈవెన్ టిల్ టుడే. నోబడీ కెన్ సింగ్. ఒక కుమార్ గంధర్వ అలాంటి వాళ్ళు, భీమ్సేన్ జోషి లాంటి వాళ్ళు పాడగలరు తప్పించి ఇట్స్ వెరీ టఫ్. అట్లాంటి టాలెంట్ ఉన్న మహానుభావుడితో కలిసి పనిచేయడం ఎంత ఎంత గొప్ప వరమో. ఆ వారసుల్లో ఇప్పుడు 4వ జనరేషన్లోకి ఈ కుర్రాడు కూడా వచ్చాడు. ముందుగా ఈ సినిమా సంగీతం అతను ఎట్లా చేశాడో నాకు తెలియదు, నేను వినలేదు కాబట్టి బాగా చేసి ఉంటాను అనుకుంటాను. బాగా చేసిన తర్వాత జనం మన్ననలు పొందడం కూడా చాలా ముఖ్యం. సినిమా సక్సెస్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కలగలుపుగా సినిమాకి, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళకి, నిర్మాతకి, ఆ కుర్రవాడికి కూడా ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ, ఎప్పుడైనా అవకాశం వస్తే నా రికార్డ్ కోసం ఆయన ఒక చిన్న పాట నాకు కూడా ఇవ్వు, వీళ్ళంతవరకు జాగ్రత్తగా పాట పెడతాను నీకు. ఐ జస్ట్ వాంట్ టు సింగ్ ఏ స్టాంజా విచ్ his grandfather has composed in Sindhu Bhairavi. I don't think anybody can touch those notes in Sindhu Bhairavi as he has done. I'm sorry, నాకు శృతి లేదు, ఏం లేదు. అది C sharp. ఏమని పాడెదనో ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ. ఏమని పాడెదనో ఈ వేళ వనసీమలలో హాయిగా పాడే, వనసీమలలో హాయిగా పాడే రాచిలుక నిన్ను రాణిని చేసి, రాచిలుక నిన్ను రాణిని చేసి పసిడి తీగల పంజరమిదిగో పలుకవేమని అడిగిన వేళ. ఏమని పాడెదనో
నా గుండె కూడా చాలా సంతోషంగా నిండిపోయింది కాబట్టి ఏమని పాడేదనో ఈవేళ నాకు తెలియదు. ఆ చిరంజీవికి శతాయుష్ని మంచి మంచి ఖ్యాతిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, అతను ఎంత స్నేహశీలో కోటి తెలుస్తుంది వాళ్ళ. లేకపోతే ఇంతమంది, ముఖ్యంగా రెహమాన్ దొరకడం ఎంత కష్టం. కేవలం యాజ్ అ ఫ్రెండ్ ఆ స్నేహశీలతో అతను వచ్చాడు. వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం, చిరంజీవులందరికీ ఆశీస్సులు. రోషన్ ఎందుకు పెట్టాడు మీ నాన్న ఆ పేరు నాకు తెలియదు, కానీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్ రోషన్. ముఖ్యంగా యమన్ కళ్యాణిని అతను పిండి పిప్పి చేసి అవతల పడేశాడు. అట్లాంటి కంపోజర్ దొరకడం చాలా కష్టం. ప్రస్తుతం వస్తున్నటువంటి మ్యూజిక్ కాలానికి తగినట్టుగానే రకరకాలుగా మార్పులు వస్తుంది. అలా కూడా చేయి. అండ్ నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ ది గ్రాండ్ సన్ ఆఫ్ రాజేశ్వరరావు అండ్ యువర్ సన్ ఆఫ్ కోటి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. సో రోషన్ ఫస్ట్ టైం కంపోజ్ చేసిన ఆడియో గాయకుడు అనే చిత్రం, ఈ ఆడియో ఈరోజు విడుదల చూడబోతున్నాము. బట్ సీడీ ఆవిష్కరణ కంటే ముందర మనం సాంగ్స్ స్మాల్ క్లిప్పింగ్ ఏవీస్ యాక్చువల్లీ లాంచ్ చేద్దామని ప్లాన్ చేశారు. మరి ఇక్కడున్న అద్భుతమైన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ మరి ఆ పాటల్ని, ఆ ఏవీస్ని ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. మరి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం ఇప్పుడు మామూలుగా కొంచెం వెరైటీగా ప్లాన్ చేశారు కదా. లాంచ్ చేయడం కూడా కొంచెం వెరైటీగా ప్లాన్ చేయాలి. సో అయితే ఫస్ట్ లాంచ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పొద్దు, డైరెక్ట్గా వినిపిద్దాం. ఎగ్జాక్ట్లీ. సరే మామగరే సనిరపస, సరే మామగరే సనిరపస, రమదాని గప సా సనిరప మగపమరే, యమహానగరే కలకత్తాపురి, యమహానగరే కలకత్తాపురి, నమో గిలి ఔరవారధి, యమహానగరే కలకత్తాపురి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి, యమహానగరి కలకత్తాపురి, నమో గిలి ఔరవారధి. మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరముల చిలక స్వరముల చిలక వరముల చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా, మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. जति तेरी तेरी जति जरु परा, जरा जल्दी जल्दी पिंगल कर रे यारा, ओडी अंतरंग संबरमुन केरारा, लायु कायु के रसिकुड़ा कसिको कलादु सरि सरसुड़ा, यार बाटु के मुड़ी पड़ा निसिकेरी रेड़ा जत जोरा, चलेगा यह इश्क ज़माना, करेगा करेगा हर दिल को दीवाना, चलेगा चलेगा यह इश्क ज़माना, करेगा करेगा हर दिल को दीवाना, वाना 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 वाना, shake it wanna shake it babe. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే, సూటిగా కన్నెత్తి చూడగా ఆ వాడి
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే. తొంగ 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 తొంగ. क्यों दोस्त दस में तो क्या उनमें से ये पाए वे क्या propido se va a espada de mi tongo 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 tongo. क्यों दोस्त दस में तो क्या उनमें से ये पाए वे क्या propido se va a espada de mi మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా నసాలం అంటే తేల మీటా ముద్దే ఇస్తావా శ్రీపుర రావతన్న రయ్య రయ్య వస్తావా ఓబోర బొమ్మన్నాక వచ్చిందరే పోతావా. బొమ్మాళి బొమ్మాళి నిన్నదలా బదలా బదలా బొమ్మాళి పెళ్ళంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి. యాడుందే తాళే I wanna make you ఆలే. Give me my తాళి my life is ఖాళీ ఖాళీ. యాడుందే తాళే I wanna make you ఆలే. Give me my తాళి my life is ఖాళీ 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 ఖాళీ. తొంగ 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 తొంగ. థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ కంటెస్టెంట్స్ పాడినందుకు. ఇన్ని అద్భుతమైన పాటలు విన్నారు కదా, సూపర్ హిట్ సాంగ్స్. మరి ఈ పాటలు కంపోజ్ చేసిన ఆ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు మీరే చెప్పాలి. గట్టిగా గట్టిగా ఇంకొంచెం గట్టిగా. ఎగ్జాక్ట్లీ, అటు మాస్ ఇటు క్లాస్, అలాగే రిథమ్ ఉంటూనే మెలడీని ప్రధానంగా తీసుకొని అద్భుతమైన సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ది గ్రేట్ మ్యూజిక్ కింగ్ మణి శర్మ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. సార్ ముందుగా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. My best wishes to Roshan. జనరల్గా మణి గారు బట్ మాట్లాడారంటే డెఫినెట్లీ విషయం ఉందండి. సో రోషన్, యూర్ రియలీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. మరి ఈ ఫస్ట్ సాంగ్ని మీరు లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. చిన్న మాట నువ్వే నా బోరువీట ప్రేమ పాట చూస్తున్నా కొత్త బాట వింటున్నా వింత మాట నువ్వే నా హార్ట్ బీట అవునన్నా కాదన్నా అడుగులు నడిచెను నీ వెంట రే అయినా పగలైనా నీ కనులకు ఎదురుగా నేనుంటా తప్పైనా ఉప్పైనా నువ్వు పలికిన పలుకులు తీపంట రేపైనా మా పైన మణిగారు వచ్చి మాట్లాడారు అంటేనే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ పట్ల ఎంతో లవ్ ఉంటే కానీ మాట్లాడరు. సో అలాంటిది మాట్లాడారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రియలీ రియలీ గ్రేట్ అన్నమాట. సో ఎలా ఉంది పాట ఫస్ట్ సాంగ్? ఇక్కడ నుంచి సూపర్. హీరో పాపం అక్కడ నించోని ఒక్కసారి హీరో గట్టిగా వేసుకోండి అందరూ అక్కడ నించోని. హలో. అండ్ ద లవ్లీ కంపోజర్ ఆఫ్ ద సాంగ్ రోషన్ ఒకసారి గట్టిగా వేసుకోండి. మరి అట్ ద సేమ్ టైం ఫస్ట్ లుక్
మన హీరో సిద్ధాంశ్ అండ్ ద వెరీ బ్యూటిఫుల్ అక్షర, వీళ్ళిద్దరు కూడా గట్టిగా వేసుకోండి. సూపర్. సో మరి మన మధ్యలో ఎంతోమంది ముఖ్య అతిథులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇందులో నుంచి ఇప్పుడు ఒకళ్ళని నేను పిలవబోతున్నాను. తెలుగు తెరపై ఫ్యాక్షన్ చిత్రాల పేటెంట్ ఆయనదే. కళ్ళు చెదిరే యాక్షన్ చిత్రాలు అండ్ కంటెంట్ కూడా తందే. అండ్ సినిమాల విషయానికి వస్తే బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటి అద్భుతమైన చిత్రాలు ఆయన డైరెక్ట్ చేశారు. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ బి గోపాల్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ సార్. సో సార్ మరి పాట విన్నారు కదా సార్, ఇప్పుడు పాట విన్నారు కదా, మన రోషన్ అద్భుతంగా కంపోజ్ చేసిన ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మా గురువు గారు ఇక్కడే ఉన్నారు, రాఘవేంద్రరావు గారు, బాలు గారు ఉన్నారు, మా మణిబాబాయ్ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఉన్నారు, రెహమాన్ గారు ఉన్నారు, మా హ్యారిస్ జయరాజ్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, కోటి గారు ఉన్నారు. రేర్ అకేషన్, థర్డ్ జనరేషన్ రాజేశ్వరరావు గారు గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, కోటి సూపర్, ఎన్ని సూపర్ హిట్లు చేశారు. ఇప్పుడు రోషన్, ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సినిమా గాయకుడు పెద్ద హిట్ అవ్వాలని, రోషన్కి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, అలాగే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ పాటని జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే చూసాము. మరి ఇప్పుడు ఈ పాటని ఫుల్ సాంగ్ లైవ్ పాడడానికి రాబోతున్న వండర్ఫుల్ సింగర్స్ శ్రీకృష్ణ అండ్ గీతా మాధురి. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ ఫర్ దెమ్. ఓ ఓ ఓ ప్రేమ పాట నాలో నా పూల తోట అంటున్న చిన్న మాట నువ్వే నా పోను వీట. ప్రేమ పాట చూస్తున్న కొత్త పాట వింటున్న ప్రేమ పాట నువ్వే నా హార్ట్ బీట. అవునన్నా కాదన్నా నా అడుగులు నడిచెను నీ వెంట, రే అయినా పగలైనా నీ కనులకు ఎదురుగా నేనుంటా. తప్పైనా ఒప్పైనా మన ప్రేమకు మనమే రూపంట, నీ పైన మా పైన తొలి ప్రేమకు మనమే. All together say, you are my angel, you are my lovely angel, you are my temple. Oh oh oh, you are my darling, you are my lovely feeling, you are my freezing. Oh oh oh. నాలోని రాగాలన్నీ భావాలన్నీ గీతాలన్నీ మనుషుల్ని ప్రాణం పొంది నువ్వయ్యావంట. లోలోని లోకంలోని స్నేహాలన్నీ దాహాలన్నీ పై పైకే ఉప్పొంగించే పాటే నీదంట. నిన్ను నన్ను కలిపేను సంగీతమే, మనకిగా తెలిసేను సంతోషమే.
మనసుకు దొరికెను స్వాతంత్రమే ఓ మనకిక సరిగమ సామ్రాజ్యమే. You are my angel, you are my lovely angel, you are my temple. Oh, 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 you are my darling, you are my lovely baby, you are my freezing. Oh, oh, oh. Thank you. Wishing Roshan a very, very all the very best. అవ్వబోతున్న గాయకుడు ఆడియో ఒక పాట వినేసాము, అలాగే చిన్న క్లిప్పింగ్ కూడా చూసాము. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ చేయడానికి ఎవరు వస్తున్నారు అనేది యాజ్ యూజువల్గా మేము చెప్పము, డైరెక్ట్గా వినిపించబోతున్నాము. సో లెట్స్ వెల్కమ్ ది కిడ్స్. తాని నేనానో అవతుంబగ తాని అంబేలంబానో ఓ సుకుమారి ఓ సింగారి నాలంగారిణి ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ సింగారి ఏ కుమారి ఏ కుమారి 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 నా ప్రేమే బుక్కి బుక్కి బక్క సిక్కెనే కుమారి నా గుండె గుప్పి రుప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మంటి అంటేనే కుమారి నా ప్రేమ వెక్కి బుక్కి బక్క సిక్కెనే కుమారి నా గుండె గుప్పి రుప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మంటి అంటేనే నేను ఓడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీవే రకుమారి సుకుమారి నా మనసొక విరుబడి విరులను అలజడి కుమారి కుమారి సంజానే తోని తాని నేనానో అవతుంబగ తాని అంబిలంబానో రావే రావే రాసిలక నాసిలక రాసిలక రావే రావే రాసిలక ఓరే సయ్యో రే సయ్యో రే సయ్యా హో రే సయ్యా హో రే అరే సయ్యో రే సయ్యో రే సయ్యా హో రే ఊరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్నె పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే ruwe పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్నె పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే ruwe పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే జబనాల ఓ మధుబాల